డైలీ టాస్క్ అనేది చేయండి. ఇన్ అవును. కేస్ యూట్యూబ్ ద్వారా కూడా మీరు వ్యూస్ని తెచ్చుకోవడం వల్ల మీకు కూడా యూఎస్డి వస్తాయి. వ్యూస్ వల్ల మీకు ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి రివార్డ్స్ అనేది మీకు రీనా మేడము గిఫ్ట్గా ఇవ్వచ్చు. మీరు మంచిగా కంటెంట్ చేస్తే యూ విల్ బి బికమ్ ఏ గుడ్ లీడర్. అండ్ మీ రిఫరల్ కింద ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో మోస్ట్లీ ఇంపార్టెంట్ 30 రిఫరల్స్ అంబాసిడర్ ట్రైనింగ్ వాళ్ళని మీరు గైడ్ చేయండి. ఎందుకంటే రేపు కోర్ అంబాసిడర్స్లో మిమ్మల్ని తీసుకోవచ్చు. ఒకవేళ కమ్యూనిటీ బిల్డర్గా మీరు రావాలంటే మ్యాక్సిమం 30 ట్రైనింగ్ అంబాసిడర్ను మీరు గైడ్ చేయాలి. సో ప్రతి ఒక్కరు అంబాసిడర్స్ మీ కాన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ అంబాసిడర్స్ ఎబో 30 ఉన్నా ఓకే. మీరు ఏఎంఏ సెక్షన్స్ డైలీ నిర్వహించండి. ఎందుకంటే ఏఎంఏ సెక్షన్స్ మీరు టైం టు టైం యాక్సెప్ట్ చేసుకొని మీరు ఇప్పుడు నుంచి యాక్సెప్ట్ చేసుకోండి ఏఎంఏ సెక్షన్స్. సో ఏఎంఏ సెక్షన్స్ ద్వారా మీకు పాయింట్స్ కూడా రావడం అనేది చూస్తాము. ఇంకా ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు రిక్వెస్ట్ పెట్టండి సార్. ఓకే. ఇంకొక విషయం సార్, మీరు డైలీ మైనింగ్ చేసుకోండి సార్. డైలీ మైనర్స్ రిఫరల్స్ ఉన్నారు కదా, డైలీ మైనర్స్ చేసుకోవడం వల్ల మైనింగ్ అనేది డైలీ చేయమని చెప్పండి. హాల్వింగ్ కూడా మేబీ నెక్స్ట్ వీక్లో రావచ్చు, లేదా ఈ వీక్లోనే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వచ్చు. మేబీ ఐ థింక్ 5th in this week, maybe 5th day or maybe USA California meetings announced, I think. సో మీరు డైలీ మైనర్స్ ఎవరైతే మీ కింద ఉన్నారో మ్యాక్సిమము చాలా రిఫరల్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా మీరు గైడ్ చేయండి. ప్రతి ఒక్కడు కూడా కాయిన్ అనేది చాలా వాల్యుబుల్. అవర్ ఐటీఎల్జీ అవర్ ఐటీఎల్ మీరు డైలీ అనేది మైనింగ్ చేయడం వల్ల కాయిన్స్ అనేది ఎక్కువ రావడం అనేది జరిగిద్ది. అలాగనే మీ హెచ్సిసిఎస్ స్కోర్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. గేమ్స్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, ట్రేడింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోండి. డైలీ మైనింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోండి. ఇవి ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల హెచ్సిఎస్ స్కోరు మీరు ఎంతైతే ఉన్నదో అదే విధంగా మీరు డైలీ మైనింగ్ చేసినటువంటి ఐటీఎల్జీ కాయిన్స్ని బట్టి కంపేర్ చేసి అవి బయటికి రావడం అనేది జరిగిద్ది. సో ఎవరైతే ఇంకా అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అంబాసిడర్స్కి సంబంధించినటువంటి ఏసీఎస్ స్కోర్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ సార్. 25% और 30% और 15% అంత పర్సంటేజ్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఏది ఏసీఎస్ స్కోర్ వల్ల 0.2 అండ్ 5.0 ఇంకా ఎబో ఏసీఎస్ స్కోర్. సో మీరు అంబాసిడర్స్ అయిన తర్వాత మీరు ఏసీఎస్ స్కోర్ని పొందడానికి మీరు ట్రై చేయండి. ఇంకొక విషయం సార్, ఇన్ఫ్లుయెన్స్ బ్యాచ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇన్ఫ్లుయెన్స్ బ్యాచ్ డైలీ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎవ్రీడే మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల మీకు మీ కింద ఉన్నటువంటి వారికి ఏసీఎస్ స్కోర్ రావడం అనేది జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంబాసిడరు, నా రిఫరల్ అంబాసిడర్, హీ గెట్ ఏ 0.2, బట్ నాకు ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది, 0.1. సో అలా కూడా అంటే ఐ మీన్ రిఫరల్స్ ద్వారా పాయింట్స్ ఏ విధంగా అయితే మనము పొందుతున్నామో అదే విధంగా అంబాసిడర్స్లో కూడా ఏసీఎస్ స్కోర్ అనేది రావడం అనేది జరిగింది. కనుక మీరు ఏసీఎస్ స్కోర్ని ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళు ఏసీఎస్ స్కోర్ పొందడానికి చూడండి. ఎందుకంటే చాలా కొద్ది రోజులే ఉన్నాయి, షార్ట్ టైము. ఒకవేళ 5.0 వర్షన్ అండ్ హాల్వింగ్
And P2P may be announced in USA, California, I think. So be careful mining and improve a ACS score and ready to P2P 5.0 version. Sir, any questions? Hello? Sir, my voice is clear, sir. Hello? Hello? Yeah. Sir, the next to Reena ma'am says 14th 26 కి సంబంధించినటువంటిది కూడా మనకి మేడము ఇచ్చారు సార్. ఇవి 14 డేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టాస్క్ అప్లికేషన్ ఇది సపరేట్ సార్. సపరేట్ కు సపరేట్ మ్యామ్. Continue, Rajesh. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. యాక్చువల్లీ నెట్వర్క్ ప్రాబ్లమ్ మ్యామ్. యా. Actually, so many meetings are going on, space meetings, so that's why some glitches is there in XMAP. Yeah, maybe. Yeah. That is the thing. Because our interlink people are mostly using X, so that's why that is the thing. చెప్పండి రాజేష్ గారు, ఇంకా చెప్పండి, చెప్తున్నారు ఇంకా. ఇంటర్లింక్ ఆర్ట్ మీమ్ ఫెస్ట్ అని ఫెస్టివల్ గా మేడం ఇచ్చారు. సో దాంట్లో మనము ఏ విధంగా అయితే హార్ట్ మేమ్స్ యానిమేషన్స్ స్టోరీ టెల్లింగ్ మొదలైనవి మనం చేసామనుకోండి సార్, దానికి కూడా మేడము మనకి రివార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా ఎక్స్ మేబీ అదర్ కంట్రీస్ యూజింగ్ ఏ టిక్ టాక్ ఆల్సో, బట్ వీఆర్ యూజింగ్ టెలిగ్రామ్ అండ్ ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్. సో మనము ఏ విధంగా అయినా కానీ ఎక్స్ కంటెంట్లు చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ ఫేస్బుక్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాము, యూట్యూబ్ ఆల్సో మనం యూజ్ చేస్తున్నాం సార్. కనుక యూట్యూబ్ లో వ్యూస్ అనేది రావడానికి చూడండి సార్. అలాగే ఫేస్బుక్ లో కూడా మనము కంటెంట్లు అనేది క్రియేట్ చేసిన అనుకోండి, ఎక్కువ వ్యూస్ అనేది మనం పెట్టినటువంటి కంటెంట్స్ కి వ్యూస్ రావడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి సార్, మోర్ దెన్ సార్ చాలా మనము ఏసీఎస్ స్కోర్ అయినా కానీ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది పొందడం అనేది మనం చూస్తాము. సో 1000కి వచ్చేసి సార్ 1000 ప్లస్ వ్యూస్ కి 1 పాయింట్ వస్తుంది, 3000 ప్లస్ వ్యూస్ కి 3 పాయింట్స్ అండ్ మోర్ అంటే ఎక్కువ వ్యూస్ వస్తే దాని తగ్గట్టుగా మేడం వాళ్ళు రివార్డ్స్ అనేది పాయింట్స్ అనేది ఇవ్వడం అనేది మనకి చూస్తాం సార్. అండ్ టాప్ 1 లో వచ్చేసి 100 USD ప్లస్ 5000 ఐటీఎల్జీ కాయిన్స్. అండ్ టాప్ 2 వచ్చేసి 50 USD 2000 ఐటీఎల్జీ కాయిన్స్. టాప్ 3 20 USDT ప్లస్ 1000 ఐటీఎల్జీ కాయిన్స్. ఈవెన్ 4th వచ్చేసి 10 USDT 1000 ఐటీఎల్జీ. ప్రతి ఒక్కరికి మేబీ చేసినటువంటి కంటెంట్ల ప్రకారము దాని తగ్గ రివార్డ్స్ అనేది ఇవ్వడం అనేది ఇక్కడ మనం చూస్తాం.
ప్రతి ఒక్కరు కూడా సార్ యూట్యూబ్ ఆల్రెడీ అంబాసిడర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ అంబాసిడర్ కంప్లీటెడ్ ప్రొఫైల్లో మనము ఫిల్ చేసాం సార్. డూ యూ హ్యావ్ హౌ మెనీ అకౌంట్స్ ఇన్ సోషల్ మీడియా అని ఉంటాయి. సో ఎక్స్ ప్లస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియా ఎవరైతే ఉన్నాయో పర్టికులర్గా ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ మీ ఓన్గా ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి చూడండి సార్. వన్స్ ఎడిటింగ్ ఆప్షన్ ఆన్ ది స్పాట్ చేసుకోండి. వన్స్ ఆఫ్టర్ ప్రొఫైల్ ఇఫ్ యూ కాంట్ ఎడిట్ అంబాసిడర్ ప్రొఫైల్, సో మీకు ముందే దాని గురించి తెలుసుకొని అంబాసిడర్ ప్రొఫైల్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఇవన్నీ రివార్డ్స్ రావాలి అని అంటే సార్ రాజేష్ గారు సార్ స్పీకర్ ఇవ్వండి. ఎస్ సార్. హలో సార్ యాక్సెప్ట్ చేయండి సార్. जी जी गुड इवनिंग सभी को नमस्कार। సార్ గుడ్ ఈవినింగ్ సార్. गुड इवनिंग धीरज भाई। जी गुड इवनिंग। और भाई बस ठीक है, आप बताइए आप कैसे हैं? या आई एम गुड भाई। ओके राजेश गारू टेल मी। సార్ लेट्स टॉक टू राजेश गारू। या ఇట్లా అంబాసిడర్ అనేది మనము క్రియేట్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్ లో మనము క్రియేట్ చేసుకోవాలి సార్ ప్రొఫైల్ అనేది. అలా క్రియేట్ చేసుకోవడం వల్ల మీరు ఏవైతే కంటెంట్స్ అప్లోడ్ చేస్తారనుకోండి ఆ కంటెంట్ ప్రకారము మేడమ్స్ వాళ్ళు క్లిక్ చేయగానే మనం ఏదైతే పోస్ట్ అయితే అప్లోడ్ చేసామో ఆ పోస్ట్ కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి ఏందనేది అక్కడ చూస్తారు. మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే కొంచెం బెటర్ సార్. ఓన్ వాయిస్ ఓవర్ అనేది మీరు ఖచ్చితంగా ఇస్తే మీకు పాయింట్స్ అనేది రావడం అనేది ఉంటుంది సార్. హలో బ్రదర్ సార్ వినిపిస్తుందా వాయిస్ క్లియరా? ఇప్పుడు ఈఎస్డిఏ వచ్చి అంటే వేరే పర్సన్ నన్ను అడిగాడు, నీ దగ్గర ఈఎస్డిఏ ఉంటే నాకు సెండ్ చేయని చెప్పేసి అడిగాడు. సార్ అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అవుతుందంటారా? అది పాసిబుల్ సార్. బట్ ఏంటంటే నాకు అంతగా తెలియదు సార్ ట్రేడింగ్ గురించి. ధీరజ్ భాయ్ అన్నారు. సార్ ఎనీవన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? సార్ గుడ్ ఈవినింగ్ విద్యాసాగర్ గారు. సార్ అది యాక్చువల్గా ఐ థింక్ యూఎన్టీ వ్యాలెట్ టు వ్యాలెట్ మాత్రమే అవుతుంది. వ్యాలెట్ టు వ్యాలెట్ అన్నా? అవునవును సార్. వ్యాలెట్ టు వ్యాలెట్ యూఎస్డిటి, అది యూఎస్డిటి వాళ్ళు ఎవరైనా అడిగి ఉంటారు. అది మీరు వ్యాలెట్ లో మీరు లోడ్ చేసుకుని ఉంటే కనుక ఆ వ్యాలెట్ అడ్రస్ కి పంపించుకోవడం అవుతుంది. ఇది మీరు పంపించేటప్పుడు వన్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి వ్యాలెట్ అడ్రస్ కరెక్ట్. వ్యాలెట్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే రాహుల్ బ్రో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. రమేష్, రమేష్, హౌ ఆర్ యూ? యా ఫైన్. వాట్ ఎవర్ యూ బ్రో? గుడ్. ఓకే. యాక్చువల్లీ ఇది అసలు ఈఎస్డిఐ అనేది ఎలా గెయిన్ చేసుకోవాలి మామూలుగా? మామూలుగా గెయిన్ చేయడం అనేది కాదండి. ఇది యూఎస్డిటి అనేది ఇప్పుడు మన కరెన్సీ ఎలాగుందో అలాగే మన క్రిప్టోలో అదొక ఇది మాట. యూఎస్డిటి అని, ఇథీరియం అని ఇలా ఉన్నాయి. ఓకే. సో కొంతమంది ఏదైనా క్రిప్టో మనం పర్చేస్ చేయాలన్నా, ఏదైనా ఎక్స్చేంజ్ లో కొనాలన్నా యూఎస్డిటి ద్వారా కానీ ఇథీరియం ద్వారా కానీ కొనుక్కుంటారు అనమాట. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మనది ఉంది ఇంటర్లింక్ ఐటీఎల్, దేంతో వీళ్ళు ఇథీరియంతో ఫస్ట్ వాళ్ళు బ్లాక్ చైన్ ఆటోమేటిక్లీ కనెక్ట్ అయ్యింది ఇథీరియంతో. ఓకే. లాంచ్ చేసేటప్పుడు ఏ బ్లాక్ చైన్ కి లింక్ అయ్యిందో ఆ బ్లాక్ చైన్ ద్వారా మనం లోడ్ చేసుకోవాలండి.
ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఇందులో మన ఐటీఎల్ ఎక్స్చేంజ్ ఇది ఉంది కదా, వ్యాలెట్ ఉంది కదా, ఇందులో ట్రేడింగ్ చేయాలన్నా సరే గ్యాస్ ఫీజు అడుగుతుంది. సపోజ్ మీరు ఎవరికైనా పంపించారు ట్రేడింగ్ పర్చేస్ చేయాలన్నా లేదా స్వాపింగ్ చేయాలన్నా, అది ఇథీరియం బ్లాక్ చైన్ ద్వారా చేస్తే ఇథీరియం కొంచెం ఇథీరియం మీ దగ్గర ఉండాలి. గ్యాస్ ఫీజు 0.0004 అంతా ఛార్జ్ తీసుకుంటున్నారు. అలాగే యూఎస్డిటీ హలో బ్రదర్, మాట్లాడేది ఏం రావట్లేదు నాకు. వినపడుతుందా? రాహుల్ అన్న వినిపించట్లా? ఎవరు? ఇదే నేను సైడ్ విద్యాసాగర్ యా యా చెప్పండి. చెప్పండి యా చెప్పండి. అదే ఇప్పుడు ఏంటంటే యా యూఎస్డిటీ అన్నది ఇప్పుడు మనకి యూఎస్డిటీ, ఇథీరియం, సొలానా ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్. యా ఓకే, సో ఆ మోడ్స్ లోనే మనం ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మన రేపు పొద్దున్న ఐటీఎల్ లో లిస్టింగ్ అయినా సరే ఏదో బ్లాక్ చైన్ తో టై ఉంటుంది. ఇథీరియం ద్వారా కానీ యూఎస్డిటీ కానీ ఏదో ఒకటి వాళ్ళు లాంచ్ చేసినప్పుడు తెలుస్తుంది. కానీ ఇండైరెక్ట్ గా ఇప్పుడు మనకి వ్యాలెట్ లో కనుక చూస్తే వాళ్ళు డిఫాల్ట్ ఇథీరియం కనెక్ట్ అయ్యి ఉంది. అంటే రేపు పొద్దున్న మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలని ఇథీరియం బ్లాక్ చైన్ ద్వారానే మనకి చేయాల్సి వస్తుంది. యా, సో అది మీకు యూఎస్డిటీ అన్నది ఏంటంటే ఏదైనా ఎక్స్చేంజ్ లో సపోజ్ మీకు బినాన్స్ తెలుసా? బినాన్స్ తెలుసు కానీ తెలుసు తెలుసు. బినాన్స్, ఈ కాయిన్స్. ఎక్స్చేంజెస్ లో బినాన్స్ లో మీరు P2P ద్వారా పర్చేస్ చేయొచ్చు యూఎస్డిటీ, లేదా ఇథీరియం కావాలంటే ఇథీరియం పర్చేస్ చేయొచ్చు. కాకపోతే అక్కడ వెండర్స్ ఉండరు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవన్నీ P2P అవాయిడ్ చేయడానికి ప్లస్ ఏంటంటే వీసా కార్డ్ అని లాంచ్ చేశారు కదా, ఇది మంచి ఫ్యూచర్ అండి. ఇది మనకి P2P అంటే దళారులు ఉంటారు అక్కడ, ఓకే బ్రోకర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సపోజ్ ఈ రోజు యూఎస్డిటీ ప్రైస్ 89 ఉందనుకోండి, వాళ్ళు 96 కి సేల్ చేస్తూ ఉంటారు. 96, 95 డిపెండ్స్ ఆన్ అదే వాళ్ళ ఒక్కొక్కరు మార్కెట్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది. మనకి ఏది తక్కువ పడుతుంది, ఏది ట్రస్టెడ్ వెండర్ అని చూసుకుని రెండు సార్లు చెక్ చేసుకుని వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి వస్తుందండి. అదే మనకి ఈ వీసా కార్డు ఉందనుకోండి, ఓకే ఈ వీసా కార్డు ఏంటంటే P2P తో పని ఉండదు. ఇంకా మనకి ఏంటంటే ఇందులో మనం ఏదైనా క్రిప్టో లోడ్ చేసుకుని సపోజ్ అదే మనం ఫినాన్స్ లో కొనుక్కున్న యూఎస్డిటీ వీసా కార్డులు లోడ్ చేసుకున్న తర్వాత ఈ కార్డు ద్వారా ఎక్స్చేంజెస్ ఏమైనా ఏ ఎక్స్చేంజ్ అలౌ చేస్తుందంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్ కొనుక్కోవచ్చు. ఈ కార్డులో ఉన్న క్రిప్టో కరెన్సీతో డైరెక్ట్ మీ వ్యాలెట్ అడ్రస్ ఇస్తే అందులోకి వచ్చేస్తుందండి. సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి వీసా కార్డు వల్ల. కాకపోతే అది కొంచెం ఇందులో ఏంటంటే స్టార్టింగ్ మనకి ఇండియన్ ఐఎన్ఆర్ లో లోడ్ చేయడానికి లేదు, ఓన్లీ క్రిప్టో ద్వారా లోడ్ చేయడానికి ఇచ్చాడండి ఆప్షన్స్. యూఎస్డి ద్వారా ఆ చేసుకోవచ్చు యూఎస్డి అంటున్నారు. కానీ ఏదైనా అది లోడ్ చేసుకుని దాన్ని యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా కంట్రీలో ఉన్నారు, సపోజ్ ఇండియాలో ఇప్పుడు మన అక్కడికి అంబాసిడర్లకి ఒక నిమిషం సార్, ఇప్పుడు మన అంబాసిడర్లకు వచ్చేసి ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాతే వీసా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. మొన్న నిజమేనా? పోస్ట్ జోయ్ సెషన్ లో నేనే అడిగాను, అయితే అప్పుడు క్లియర్ చేశాడు ఆయన. ఏంటంటే ఫస్ట్ మనకి విర్చువల్ కార్డ్ వస్తుందండి. ఓకే, విర్చువల్ కార్డ్, ఫిజికల్ కార్డ్ కాదు, అంటే విర్చువల్ కార్డ్ వస్తుంది. డిజిటల్ డిజిటల్ ఈజీ అవుతుంది. డిజిటల్ కార్డ్ అది ఆయన క్లియర్ గా కన్ఫర్మ్ చేసేటంటే ఫస్ట్ అంబాసిడర్స్ కి ఇష్యూ చేస్తున్నాం, ఎందుకంటే వీళ్ళు ముందు మీరు ఫ్రంట్ లైన్ లో ఉండి మొత్తం కమ్యూనిటీ బిల్డప్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ అంబాసిడర్స్ కి ఇస్తాము. సో మన ప్రొఫైల్ ఉంది కదా, అంబాసిడర్ ప్రొఫైల్ లో మనకి నోటిఫికేషన్ వస్తుంది అంటండి. ఓకే నోటిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది అన్ని గైడ్ లైన్స్ అన్ని ఉంటాయి. ఓకే. అది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఇప్పుడు వస్తుంది. అంటే ఈ జాన్ లోనే రావచ్చు వస్తే మేబీ అంటున్నారా? ఈ జాన్ లోనే వస్తుంది. జాన్ లోనే వస్తుంది. ఓకే ఓకే. సో అప్పుడు దాని ప్రాసెస్ మనం అప్లై చేసుకోవడం, విజువల్ కార్డ్ వస్తుంది. మీ ఫిజికల్ కార్డ్ కావాలంటే ఏదో ఫామ్ రిలీజ్ చేస్తారంట, అందులో మన మెయిలింగ్ అడ్రస్ ఇస్తే అది వస్తుంది. ఇది ఫ్రీ కార్డ్ అండి. ఇది వాళ్ళకి క్లియర్ గా మెసేజ్ చేసి మనమే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు, మనకి అలాట్ చేస్తారు. అది మనకి నోటిఫికేషన్ యాప్ లో కానీ అంబాసిడర్ ప్రొఫైల్ లో కానీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ప్రెసెంట్ ఇది ఈ యూఎస్డిటీ అనేది అసలు నాకు జీరో అనే ఉంది. అది జీరోనే ఉంటదండి, ఎందుకంటే మీరు లోడ్ చేయలేదు కదా, అందులో మీకు లేదు కాబట్టి జీరోనే చూపిస్తుంది అందులో. లోడ్ సపోజ్ చేయాలంటే మాన్యువల్ గా ఏమైనా చేయాలనా? ఐ మీన్ కాదు, ఇప్పుడు సపోజ్ బినాన్స్ లో కొన్నారు, ఓకే, బినాన్స్ లో మీకు అందులో ఒక యూఎస్డిటీ అడ్రస్ క్రియేట్ అవుతుంది మీరు కొన్న తర్వాత. ఓకే, ఆ అడ్రస్ నుంచి ఇక్కడ ఐటీఎల్ఎక్స్ లో పంపించాలనుకోండి, ఇక్కడ ఉన్న రిసీవింగ్ అడ్రస్ యూఎస్డిటీ లో ఉన్న యూఎస్డిటీ క్లిక్ చేసి దానికి రిసీవ్ అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ ని కాపీ చేసి అక్కడ ఇస్తే
బినాన్స్ లో కొన్న ఏదైతే ఉందో ఈ అడ్రస్ కి ఏదో చెక్ చేసుకోండి, ఆ అడ్రస్ చెక్ చేసుకున్నది ఈ అడ్రస్ కి ఆటోమేటిక్ గా ఇందులోకి వచ్చేస్తాయి, ఓకే. యూఎస్డిటీలు వస్తాయి. ఓకే. ఆ యూఎస్డిటీ ద్వారా మనం ట్రేడింగ్ ఏదైనా చేయొచ్చు. ప్రెసెంట్ ఏంటంటే చాలా డిపెండెంట్ కాయిన్స్ చాలా మటుకు లేవు ఇందులో. 5.0 చాలా వస్తాయి, అప్పటి వరకు ఆగితే మంచిది ట్రేడింగ్ కోసం. ఓకే. ఓకే. అదేలేండి. వేరే ఇప్పుడు అతను వచ్చేసి మార్నింగ్ కాల్ చేశాడు. నా దగ్గర ఒక 15 యూఎస్డిటీలు ఉన్నాయి. మీ దగ్గర ఒక 5 ఉంటే నాకేమైనా పంపియగలరా అని అడిగాడు. అదే అరే కొంతమంది బాబు, నా దగ్గర ట్రస్టెడ్ 0 ఉన్నాయి. అసలు నా దగ్గర ఏం లేవని చెప్పా. అయి ట్రస్టెడ్ పీపుల్ ఎవరైనా ఇప్పుడు ఏంటంటే బయట మన ఎక్స్చేంజ్ లో కొనలేని వాళ్ళు ఏం చేస్తారంటే P2Pకి వెళ్లకుండా ఉండాలంటే, సపోజ్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ట్రస్టెడ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ట్రస్టెడ్ పీపుల్ వాళ్ళు అంటారు, వాళ్ళు మీ యూఎస్డిటీ వ్యాలెట్ అడ్రస్ అడుగుతారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి డబ్బులు పంపించేస్తే వాళ్ళు మీకు పంపిస్తారు. కానీ ఎవరిని పెడితే వాళ్ళు నమ్మద్దండి, చాలా ఫేక్ గా కూడా ఉంటాయి ఇందులో. అవునవునవును. మీరు ఫస్ట్ డబ్బులు వేయండి తర్వాత మేము పంపిస్తాం అంటారు. అంటే దీని సో గురించి ఐడియా లేదు కాబట్టి నేను తీసుకోలేదు ఇంకా. లేదు అలాంటి స్టెప్స్ ఏమైందండి. అంటే ఇప్పుడు నేను బై చేసుకోవాలనా ఈ మన ఇథీరియం సంబంధించి కానీ, లేకపోతే ఎలా? ఏదైనా బై చేసుకొని పెట్టుకోవాలి. అంటే మన ఏదైనా ఎక్స్చేంజ్ లో పెట్టుకుని మన ఇందులో ఐటీఎం ఇందులో తీసుకోరా? ఇంకా ఆప్షన్ రాలేదు. మన ITLX లో కూడా బై చేయొచ్చు ఆప్షన్, ఇంకా కమింగ్ 5.0 వెర్షన్ లో ఆప్షన్స్ వస్తాయి అంటున్నారు. ఓకే. ఓకే. ఆప్షన్స్ వస్తే ఇంకా ఆటోమేటిక్గా అది రివీల్ అవుతుంది కదా. అవునవునవును, మొత్తం చెప్తాను, మొత్తం రివీల్ అవుతుంది. ఓకే. ఓకే బ్రో. రాజేష్ గారు, ఇక్కడ 8 o'clock కి ఒక మన అంబాసిడర్స్ సెషన్ ఉంది, అందరూ అక్కడ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. జోయల్ సార్ దా? ఓకే సార్. ఓకే, అందులో కుర్రం ఉంటారు, అండ్ ధీరజ్, అంటే ఇంకా ఒక అంబాసిడర్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు కొంతమంది సెలెక్టెడ్ పీపుల్. వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ డౌన్లైన్ అదే ఎవరైనా అంబాసిడర్స్ ఉన్నా, మీ డౌన్లైనర్స్ ఉన్నా సరే అందులోకి జాయిన్ లింక్ అందులో ఆల్రెడీ ఎక్స్ లో ఇప్పుడు లైవ్ వస్తుంది చూడండి 8 o'clock. ఓకే. ఓకే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. యా వెల్కమ్ సార్ బాలు గారు, లవ్లీ గారు. నమస్తే నమస్కార్. బ్రో మర్చిపోయా, హలో. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. విజయసాగర్ గారు, థ్యాంక్స్ ఫర్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఓకే. వెళ్ళారు. ఓకే రాజేష్ గారు, థ్యాంక్ యూ. యా హలో. సార్.